మాలాంటి పేదవారికి ఉండేది ఒకే ఒక కల, అదే సొంతింటి కల. చంద్రబాబు నాయుడు గారు వంటి స్వార్థ రాజకీయ నాయకుల వల్ల సొంతిల్లు సాకారం అనేది కొందరికే పరిమితమైంది. కలో గంజో తాగి సొంత గూట్లో ఉంటే చాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. శతాబ్దాలుగా మాలాంటి వారికి కన్నీళ్లే మిగిలే. కాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాలాంటి పేదల వాకిళ్లు ఆనందాల లోగిళ్లుగా మారాయి. అందుకు కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మేము చనిపోయినా ఇంటి ముందుకు తీసుకొచ్చి పెట్టే పరిస్థితి లేదు. అద్దె ఇళ్లకు రానియ్యరు. మాలాంటి అట్టడుగు జీవితాలకు ఊరటనిచ్చాడు. దేశంలో ఎక్కడా జరగని విధంగా, రాష్ట్రంలో కనీ విని ఎరుగని విధంగా ఓ అన్నగా, ఓ తమ్ముడిగా ఇంటి పట్టాలిస్తున్నారు. గతంలో ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. అడుగు స్థలం లేని మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సొంత ఇంటి కల సాకారమైంది. మాలాంటి పేదవారి కళ్లల్లో ఆనందం నింపుతున్నారు. సొంతింటి కల అనేది కలగానే మిగిలిపోతుంది అనుకున్న మాకు జగనన్న వచ్చి సొంత ఇంటి కలను నెరవేర్చాడు. జగన్మోహన్ రెడ్డి గారంటేనే ఓ నమ్మకం. ఆయన జగనన్న కాలనీల పేరిట కడుతున్నది ఇళ్లు కాదు, ఊళ్ళు. ఈ ప్రభుత్వంలో మా బ్రతుకులు మారాయి, జీవితాలు మెరుగయ్యాయి.